ఇషాన్ కిషన్ 144p. చూడండి గైస్, స్టేడియం పోతానా అంటే అప్పాలు ఇస్తా అంటుంది మా అమ్మ. అప్పాలు తీసుకోవాలట. ఇగో క్యాన్ ఈజ్ అప్డే స్టేడియం బయట అమ్ముకుంటా, టికెట్ పైసలు రికవరీ చేసేస్తా. సో గైస్, మడుగులు గైస్, మా వరంగల్లో మడుగులు అంటారు. ఇంకా మురుకులు అని కూడా అంటారు కదా, ఏదో అంటారు. ఇక లడ్డూలు గైస్, లడ్డూలు, ఈ సకినాలు, ఈ పెరుగు సారీ హర్షలు. సో చెప్పండి గైస్, ఒక మడుగు అయితే 5 రూపాయలు. స్టేడియం దగ్గర అమ్ముతారు, రెడీగా ఉండండి. స్టేడియం పోతాను, అత్తవారా అదవా పాపం గైస్, వీనికి స్టేడియం ఇవన్నీ అవసరం లేదు, ఫుడ్ ఉంటే చాలు. సో యాక్చువల్గా స్టేడియం ఎందుకు పోతానో తెలుసు కదా మీకు. ఇక మొన్ననే అనిరుద్ కాన్సర్ట్ మిస్ అయ్యాను. ఇక ఆయాషేర్ పాట స్టేడియంలో పాటు పక్కా పెడతాడు. సో ఆ నాయిస్ అవన్నీ ఉంటే మస్తు అనిపిస్తుంది. అట్లనే ఇక మనం ఫస్ట్ మ్యాచ్ కదా హైదరాబాద్లో, ఇక మనం పోతే గెలుస్తుందేమో అని ఆశతో పోతాను. అంటే ఏమో ఇక మన లెగ్ పవర్ ఎట్లుంటుందో తెలియదు. అదవా నువ్వు టీవీలో పడితే ఫోటో తీరా నన్ను. ఓకేనా 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 రైట్, ఓకే అయిపోయింది. అట్లే కాకుండా ఇక మా ఇంట్లో టీవీ చూస్తా అంటే మా అమ్మ రిమోట్ ఇస్తలేదు గైస్. ఇక కార్తీక దీపము, ఇక జబర్దస్త్, అసలుకి ఇక మా వరంగల్ టీం వాళ్ళు జబర్దస్త్ పోయినా కానీ ఇక అసలు నాకు టీవీ రిమోట్ అవుతలేదు మా అమ్మ. ఇక అందుకే నేను ఇక స్టేడియం పోతాను. అట్లా ఫోన్లో చూద్దామంటే ఇక టైం దొరుకుతలేదు గైస్, తెలుసుగా మనం చాలా బిజీ ఆఫీస్ వర్క్ బాగానే ఎక్స్ట్రా. సో స్టేడియం పోతున్నాం 2000 పెట్టినందుకైనా మ్యాచ్ గెలవాలని. స్నూపీ నీ మీద కొట్టారా మ్యాచ్ గెలవకపోతే? లేదు నా మీద కొట్టే, ఎవరి మీద కొట్టే కాదు గైస్, మ్యాచ్ గెలుస్తున్నాం ఈరోజు. ఫుల్ వ్లాగ్ చూడండి. ఇక మా వరంగల్ చలి హైదరాబాద్కి ఫ్లైట్ కాదు కార్లో పోతానా, కలుద్దాం ఫుల్ వ్లాగ్లో, క్రేజీ ఉంటుంది. సో గైస్, కేఎఫ్సీలో కూర్చున్నా, తెలుసా కేఎఫ్సీ అంటే ఖరాబ్ అయిన ఫ్రైడ్ చికెన్. సో ఏం వండలేను, జస్ట్ టైం పాస్ ఉప్పల్ మెట్రోలో. సో చూసారు గైస్, ఏడన్నా తిందామని చెప్పితే ఈడ ప్యారడైజ్ ఉన్నది. మళ్ళీ పోయి ఇక పోతాను లోపలికి, ఇజ్జత పోతుంది. ఆయేషర్ పాట ఇష్టం ఉన్నాడు, ప్యారడైజ్నే తినాలి. ఇక రేట్లు ఎక్కువ ఉన్నాయి గైస్, ఇక బయటకు వచ్చేస్తాను. స్విగ్గీలో ఆర్డర్ చేసుకొని తిందాం ఇక. సో గైస్, ఇక రేట్ ఎక్కువైనా కొంచెం అంబియన్స్ మంచిగా ఉన్నది. ఇక బయట అయితే ఎండ కొడుతుంది అని చెప్పి ఇక వచ్చేసినాం మళ్ళీ లోపలికి. ఏంటి మమ్మీ ఎవడు బయటికి పోయి మళ్ళీ స్విగ్గీలో ఎట్లా చూసి మళ్ళీ లోపలికి వచ్చినాం. ఇక రాయల్ చికెన్ బిర్యానీ చేసినాం. ఏం చేద్దాం గైస్, ప్యారడైజ్ మనం వదులుతలేదు. సో తినేసి స్టేడియం దగ్గరికి పోవాలి. స్టేడియంలో మనం మామని చెప్తాం కాబట్టి కొంచెం మంచి ఎనర్జీ ఉండాలి కాబట్టి 300 పోయినా కానీ ఇక తిన్నామని చెప్పి వచ్చేసిన. సో స్టేడియంలో పిచ్చర్లు కొరత గొంతు పోతుంది, దగ్గడానికి కూడా తెచ్చుకున్నాం. సో లెట్స్ గో. సో బిల్లు పట్టుకొచ్చింది గైస్, 2 సోంపు పొట్లాలు ఇచ్చిండు. ఉప్పల్ మెట్రో ఒక్కడనే ఉన్నాము, అందుకే కాన్ఫిడెంట్గా మాట్లాడతాం అన్నమాట. ఎక్స్కలేటర్ ఎక్కినప్పుడల్లా మహేష్ బాబు గుర్తొస్తారు అన్నమాట. ఎంట్రీ సీన్ నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? సో గైస్, ఇక స్టేడియం పార్కింగ్ వచ్చేసాం. అరికి అద్దాలు పడుతున్నాయి కింద, ఉరుని అమ్మ బాటిల్ పడ్డది. సో మా ఫ్రెండ్ గాడు కార్తిక్ గాడు ఇక మా టికెట్లు స్ప్రైట్ 5 ఇక టికెట్లు. అరే అప్పాలు డిక్కీలో పెట్టేసినాం గైస్, డిక్కీలో పెట్టేసినాం. యాక్చువల్గా టికెట్లు కూడా సెండ్ కొట్టిండు వీడు. ఇక లోపలికి పోతాం. ఫోన్లో ఛార్జింగ్ 80 ఉంది, తక్కువ ఉంది. ఇక లోపల టాస్ వేసే టైం అవుతుంది. ఏందిరా ఎందుకు అవపడతాను, ఫుల్ మంది ఉన్నారు అయ్యా హైదరాబాద్. ఇక లోపలికి అయితే మైక్ డబ్బా ఏంది అద్దాల డబ్బా ఏది రానియరు, ఓన్లీ ఫోను. అందుకే అన్ని డిక్కీలో పడేస్తాను. సో గాయ్స్, మా డాడీస్ బెడ్స్ పట్టుకొచ్చిన, పుసుకున్న వగిలినాయో ఏం లేదు, ఇక గుడ్డలు ఎక్కున్నా అయినా పర్లేదు, ఎండ కొడతాను కాబట్టి ఇక తప్పదు. ఇక ఎండలో చూడాలి మ్యాచ్. ఎదురు పెట్టుకున్నాడు, ఇప్పుడే కొనుకొచ్చుకున్నాడు లెన్స్ కార్డ్లో. 2000 వెయిట్, అరే 2000 టికెట్ 2000 స్పెక్స్. సో బాగానే ఉన్నాయి గాయస్, అంటే దాల్చే దానికే పెట్టి మర్చిపోయినాం, మళ్ళీ తెచ్చుకున్నాం. చూడండి గాయస్, సన్ కిస్సింగ్, వెరీ సన్ రైజెస్ ఇన్ హైదరాబాద్, దట్స్ వై సన్ రైజెస్ హైదరాబాద్. అరే ఎండ కొడతాను కాబట్టి మ్యాచ్ గెలుస్తాం రా, గెలుస్తాం. సన్ రైజింగ్ కాబట్టి గెలుస్తాం. ఈవినింగ్ పూట పెడితే కొంచెం డౌట్, ఏ లేదు ఎండల్ని ఆడతాం కదరా. సో ఇంకా 10 నిమిషాలు అయితే టాస్ లోపలికి పోతాను. ఫిక్సింగ్ చేసి కావచ్చు ఆల్రెడీ. అద్దాలు పెట్టుకొని వస్తానా, ఎదురుగా అద్దాలు నచ్చి అద్దాలు ఇస్తాడు అంటే మన ఇవి అవపడతా గుడ్డలన్నా ఏమన్నా, అంటే ఇవి వేస్ట్, అవి రెవాణి వేస్ట్, వాని 100 రూపాయలు బెస్ట్ అంట. ఏం పాట వస్తుందిరా లోపల? ఆర్యా 2 సాంగ్స్ పెడతాను గాయస్, రింగా ఇక చూడలే. లేని బట్టలు వేసుకొచ్చిన, ఎండ కొడుతుంది కదా, కొంచెం చల్లగా ఉంటుంది. టీ షర్ట్ లోపల వెనక వేసేసుకుందాం గాయస్. మాది ఎంట్రీ నెంబర్ 2A. ఇక 2A కాబట్టి
కొంచెం చీప్ కాబట్టి లైన్ అయితే ఏం లేదు. అరే చీప్ దాంట్లో ఎక్కువ ఉండాలిరా లైన్. గాయస్ ఉన్నారు గాయస్ లైన్. చీప్ దాంట్లో ఎవరు ఉన్నారు అన్న మొత్తం ఇదే ఎక్కువ ఉన్నది. 3:15 అవుతుంది. లోపలికి వెళ్ళి మ్యాచ్ అయిపోతుంది. సో ఏది నాటాలోడు అసలు మనల్ని కూడా లోపల రానియకుండా అయిపోతుంది. హాస్టర్ ఓపెన్ చేసుకొని చూడు రానాల్సింది. వచ్చేసాం గాయస్. 3:25 అవుతుంది టైం. మా సీట్లో కూర్చోవాలి ఇక ఫస్ట్ బాల్ పడుతుంది. వచ్చేసాం గాయస్. కెమెరా అమ్మాయిలు అవ్వబడతారు. టైమ్ అవుట్ గాయస్. ఇక ఫిక్సింగ్ జరుగుతుంది. ఇక అంతా ఫిక్సింగే గాయస్. మన వాళ్ళని ఓడగొడతాళ్ళు. కావ్య పాప అయిపోలే ఆవరా రే. క్రికెట్ ఎప్పుడు ఏమైతే తెలియదు రే. పవర్ ప్లే బ్రేక్. ఎదురుగా పోలీస్ సిస్టర్ ఉంది. జరగమంటా కనబడతలేదు. అమోల్ నేను నిబ్బా పాటలు పెడతాను వీడు. ఇషాన్ 144p. మన వాళ్ళు స్టాండ్ అయితే కొడతారు. క్లాస్ అని ఉన్న వీళ్ళు. నువ్వు బ్యాటింగ్ కొట్టి పో బ్రో. ఇషాన్ మళ్ళీ వచ్చినాడు. వీళ్ళిద్దరు స్టాండ్ అయితే గాయస్ 170, 180. ఓ బాల్ కొడితే రావాలి. స్తంభం మలగాలి. ఇది స్తంభం. వెంకీ మామా నువ్వు బ్యాటింగ్ కొట్టు. అంకుల్ అవపడతలేదు జరగరం. నితేష్ 16 ఓవర్స్ అయింది. ఆడ రోడ్ రోలర్ తోటి చీపురు కట్ట తోటి ఉడతాలు చెత్త గిట్ల పడుతుంది కదా. ఆయేషర్ పాట పెట్టరా అంటే రాను అంటూనే చిన్నదో ఆట పెట్టే. మస్సా స్పీకర్ దగ్గర ఉన్నాడు. ఒక్కరు కూడా అడుగుతలేడు గాయస్ ఆయేషర్ పాట పెట్టమని. వీళ్ళు ఎందుకు రాడ కూర్చొని మీరు టికెట్లు కొని వెయిటింగ్ ఫర్ ఆయేషర్ సాంగ్. పెడతారు లాస్ట్ ఓవర్. బాల్ అవుట్ అయింది హర్ష డూబే. ఫస్ట్ బాల్ ట్రయల్ కదరా. బ్యాటింగ్ పడితే కొంచెం స్కోర్ ఎక్కువ పోయేది గాయస్. ఓ తిలక్ వర్మ ఉన్నాయి. తిలక్ వర్మ హైదరాబాద్ ఏమిటి హైదరాబాద్ టీంలో లేరా. కొంతమంది ఎల్ఎస్జీ వాళ్ళు ఉన్నారు. లోపలికి వెళ్ళి రానిచ్చిరా వీళ్ళని. ఇంటర్వెల్ టైం. టార్గెట్ 157. చూద్దాం ఎస్ఆర్హెచ్ గెలవాలని కోరుకుంటూ రారా వీడియోలో పడాలని నేను తిప్పుతా అంటే ఎస్ఆర్హెచ్ గెలవాలి గాయస్. గెలవాలి గాయస్. అప్పుడే లైట్లు వేసిండు. లైట్లు వేసి ఎల్ఎస్జీ వాళ్ళ కళ్ళలో కొట్టాలి. అప్పుడు గాయస్ ఇంటర్వెల్ అయిపోయింది. మన వాళ్ళు వచ్చేసి లోపలైతే అందరూ సీరియస్ డిస్కషన్ పెట్టుకొని వచ్చేళ్ళు గెలవాలరా అని. ఫస్ట్ మ్యాచ్ హోమ్ గ్రౌండ్ కదా గాయస్. జెర్సీ ఇప్పేసినాం. ఎల్ఎస్జీ బ్యాటింగ్ కాబట్టి దొంగన కొడుకులు బాగా కొడతారు. చేతపడి స్క్రిప్ట్ చేంజ్ అయిపోయింది. స్క్రిప్ట్ కాదు కానీ అవుట్ కావాలరా రే. ఎస్ఆర్హెచ్ గెలవలరా రే. మా 6 అనుకున్నారా నేనైతే. అది వచ్చాడు గాయ్స్. రిషబ్ పంత్ ప్యాంట్ తడిసిపోతుంది ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కి. ఆయన కొట్టిండు ఇప్పుడు. ఈజన్ గాయ్స్ ఎల్ఎస్జీ వాళ్ళ మీద వేయాలట. బాల్ కోరన్ ఉంది గాయస్. ఇక మేము ఇంకోసారి స్టేడియం రామిగా వారా ఇంటికి పోదాం. అరే నువ్వు వచ్చినానికి అయిందిరా మ్యాచ్. సిగ్గుపడతాండు బాయ్. పోదాం అనుకున్నాం. అయినా మ్యాచ్ కష్టమే గాయస్. అందరు వెళ్ళిపోతున్నారు కానీ ట్రూ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎండ్ వరకు ఉంటారు అన్నమాట. నువ్వు మావాడివి అవుట్ కావే.
కాలమే కాటు వేసేనా వరంగల్ నుంచి హైదరాబాద్ దాకా వచ్చి 2000 బొక్క పెట్టుకొని ట్రావెలింగ్ కి వెయ్యి అరే డ్రారా నా పక్కకు నిలవర్రా 3000 పెట్టుకొని వచ్చి మ్యాచ్ గెలుస్తుందని ఆశతోటి వస్తే 35,000 మంది దాకా వచ్చిండు. అల్లు అర్జున్ వాళ్ళ కొడుకు వచ్చిండు, వెంకటేష్ వచ్చిండు, కావ్య వచ్చింది, సితారా కూడా వచ్చింది. ఇంత మంది వచ్చిండు. వాళ్ళతో పాటు మనం వచ్చినాం. మ్యాచ్ పోయింది గాయస్. ఇంకోసారి నేనైతే స్టేడియమే రాను. వీడైతే అద్దరు కూడా కొనుక్కున్నాడు 2000 పెట్టింగ్ 4000 పోక. ఏం కాదు గాయస్, వీ నెవర్ గివ్ అప్. నెక్స్ట్ మ్యాచ్ గెలుస్తాం. అవుట్ అనుకుంటా గాయస్, గట్టి కొర్రీలు ఒకేసారి చూద్దాం బా ఏమైందో. ఎరా ఇట్లకెళ్ళి పోవచ్చురా. సో గాయస్ ఏమైతుంది గాయస్, మహా అయితే ఇంకా బొచ్చని మ్యాచ్లు ఉన్నాయి, ఈజీ గెలుస్తారు. అప్పుడప్పుడు ఓడిపోవాలి. హోమ్ గ్రౌండ్ లో ఊకే గెలిస్తే గలీజ్ ఉంటది. గెలిస్తే ఫిక్సింగ్ అనుకుంటారు, గెలిస్తే ఫిక్సింగ్ అనుకుంటారు. ఇప్పుడు మంది ఉంటారు అని చెప్పి అందరు తొవ్వలు నిలబడ్డారు. మేమేమో వాటర్ తాగుతుంటే గట్టి గుర్రీలు కదా అని చెప్పి లోపలికి వచ్చినాం. అబ్బా ఇక రారా పోదాం దా, మళ్ళీ లేట్ అవుతుంది, మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. రైట్ గాయస్, స్టేడియంలో మ్యాచ్ గెలవకపోయినా మస్తు ఎంజాయ్ చేసినాం. ఫస్ట్ ఇన్నింగ్స్ నితీష్ కుమార్ రెడ్డి 50, క్లాస్ అండ్ 50 మొత్తం వీడియోలు పెడితే అప్లోడ్ అవుతా, చూసుకోండి. ఫాలో కొట్టండి. ఫాలో కొడతారు లేకపోతే లేదు, కానీ మ్యాచ్ అయితే మస్తు ఎంజాయ్ చేసినాం. ఇట్లా పంపా చూడాలనుకుంటే అవుట్ అనుకుంటారా కావచ్చు. డాట్ కాదురా, వికెట్ అనుకుంటా. అనుకున్నాం మళ్ళీ లోపలికి వచ్చినాం. అందరూ నిలబడి తిప్పాలి. 8 balls 9 runs. అయిపోయింది గాయస్. 5 balls 5 runs. మళ్ళీ పైకి వచ్చినాం, కిందికి వచ్చి గెలుస్తుందేమో అని, కానీ బుగ్గ. మ్యాచ్ బాగుండే కానీ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ బాగా ఎంజాయ్ చేసాం. 40,000 మంది డిసప్పాయింట్ చేసిళ్ళు స్టేడియంలో. ఇంకోసారి స్టేడియం రాము గైస్, అపాయింట్మెంట్ తీసుకోమని. మేము రాము, నెక్స్ట్ టైం రాము. మాకు అదృష్టం కలిసి లేదు, పైసలు దండగా. గైస్ ఫుల్ డిసప్పాయింట్ గైస్ నేనైతే. ఎందుకంటే చూడు, ఆయా షేర్ అని చెప్పి ఇట్లా రాసుకొని మరి వచ్చిన పాట పెడితే మంచిగా ఎగురుదాం చిల్లైదామని, వాడు ఆ పాట కూడా పెట్టలే. కార్ తెచ్చుకుంటే ఇంత ట్రాఫిక్, అందుకే మేము కార్ తెచ్చుకోలే కదరా. మా బైక్ దగ్గరకు వచ్చేసాం గైస్, యాక్టివా స్కూటీ. ఇక మేము వెళ్ళిపోతున్నాం. ఇక బాయ్. ఇంకోసారి స్టేడియం దరిదాపులో కూడా అవ్వడం ఇక సెలవు. వీఆర్ డెడ్ రిప్. మనవాళ్ళకి వచ్చిన ఇక లాస్ట్ ఒక మూమెంట్ షేర్ చేసుకుందామని వీడియో రికార్డ్ చేస్తాను. ఇంకోసారి స్టేడియం పోవాలన్నా నాకు ఇంట్రెస్ట్ వస్తలేదు. ఇక హైలైట్ ఏంటంటే నా వెనకాల రోలో ఉన్న ఒక బ్రో నన్ను గుర్తుపట్టాడు. బ్రో నువ్వు రీల్స్ చేస్తావు కదా అన్నాడు. మన క్లియరెన్స్ సేల్ వీడియో 2 million పోయింది కదా, అది చూసిందట బ్రో. ఇంకేముంది గైస్, 2000 ప్లస్ ట్రావెలింగ్ పైసలు దండగా. మ్యాచ్ గెలవలే, బట్ ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేసాం. ఇక రైట్ గైస్, ఇక బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో.